అయితే తెలుసుకున్నాము. అక్కడ దాని కంటిన్యూయేషన్ ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇది పార్ట్ 2 వీడియో. మనకు థర్డ్ యూనిట్లోనే ఇది ఆరవ ఆరవ అంశం అనేసి చెప్పొచ్చు. థర్డ్ యూనిట్కి సంబంధించి మనకు దాదాపు 12 టాపిక్స్ అయితే ఉన్నాయి. 6th టాపిక్ అండి ఇది, విపత్తుల నిర్వహణ. విపత్తుల నిర్వహణ అనేది 2 రకాలుగా ఉన్నాయి. అది ఒకటి వచ్చి ప్రకృతి సంబంధమైనవి, ఉదాహరణ వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కరువులు మొదలైనవి. మానవుడు సృష్టించినవి అయితే కొన్ని విపత్తులు, ఉదాహరణకి యుద్ధాలు, విమాన రైలు ప్రమాదాలు, సంఘర్షణలు. నెక్స్ట్ భూకంపాలు. కంపన తరంగాలు రాతి పొరల గుండా ప్రయాణించినప్పుడు భూమి కంపించడాన్ని భూకంపం అనేసి పిలుస్తాం. భూకంపం వల్ల కలిగే నష్టాలు భూమి కంపించే తీవ్రతను బట్టి ఉంటుంది. తర్వాత భూకంప కారణాలు. భూ ఉపరితల కారణాలు. తర్వాత పర్వత ప్రక్క భాగాలు, పర్వతానికి సంబంధించినటువంటి పక్కన భాగాలు, కొండ చర్యలు విరిగి పడటం వలన, తర్వాత హిమపాతాలు జారడం వలన భూకంపం రావడానికి గల కారణాలండి ఇవన్నీ. తర్వాత ఖనిజాల కోసం త్రవ్విన సారంగాలపై కప్పు కూలడం వలన. సో ఖనిజాల కోసం మనకు తవ్వుకుంటూ వెళ్ళడం వల్ల ఈ సొరంగాలపై ఉన్నటువంటి ఒక పైకప్పు అనేది కూలడం వలన కూడా మనకు అక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఉంది అనేసి చెప్పచ్చు. తర్వాత పేలుడు పదార్థాల వలన కూడా ఇక్కడ భూకంపాలు వస్తాయండి. పెద్ద పెద్ద కృత్రిమ తర్వాత జలాశయాల వలన భూకంపాలు ఏర్పడతాయి. సో చాలా పెద్ద పెద్ద కృత్రిమ జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా ఇక్కడ భూకంపాలు ఏర్పడతాయని చెప్పచ్చు. అగ్నిపర్వత సంబంధమైన కారణాలు. నెక్స్ట్ అగ్నిపర్వతమైన సంబంధమైనటువంటి కారణాలు ఏమైతే ఉన్నాయో చూద్దాం భూకంపానికి. ఇక్కడ అగ్నిపర్వతాలు పేలడానికి ముందు లేదా తర్వాత భూకంపాలు ఏర్పడతాయి. పాతాళ సంబంధ కారణాలు. తర్వాత అంతర్భాగంలో కలిగే రసాయనిక మార్పులు, సమతాస్థితికి సంబంధించిన కారణాలు, రాతి పొరల కదలిక వలన. ఇవన్నీ అగ్నిపర్వత సంబంధమైనటువంటి కారణాలు. తర్వాత వరదల వలన కూడా భూకంపాలు రావడానికి మనకు అవకాశం అయితే ఉంది. పర్వత ప్రాంతాల్లో మంచు కరగడం వలన వరదలు వస్తాయి. తర్వాత ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయ, తూర్పు దేశాల్లో, భారత్, చైనా. ఫస్ట్ మనం భూకంపాల గురించి చెప్పుకున్నాం కదండి. ఆ భూకంపాల టాపిక్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వరదలు రావడానికి గల కారణాలు ఇవన్నీ కూడా చూద్దాము. వరదలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ప్రవహించే నీరు ప్రవాహం కన్నా ఎక్కువ నీరు జలాశయాల్లోకి ప్రవేశించినప్పుడు, అదనపు అంతర్ ప్రవాహాలు ఉన్నప్పుడు, తుఫాను తీరాలను తాకడం వలన, తర్వాత అధిక వర్షాలు, నదులలో ప్రవహించు నీటి ప్రయాణం అధికంగా పెరిగినప్పుడు ఇక్కడ మనకు భూకంపాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కరువు. చాలా కాలం పాటు నీటి కొరత ఏర్పడితే పరిస్థితిని కరువు అంటాం. ఇక్కడ ఋతుపవన వర్షపాతం సాధారణ విలువ కంటే 19% కంటే ఎక్కువ ఉంటే అతివృష్టి, 19% కంటే తక్కువ ఉంటే దాన్ని తక్కువ వర్షపాతం అంటారు. సో ఎక్కువ ఉంటే అతివృష్టి, తక్కువ ఉంటే తక్కువ వర్షపాతం అనావృష్టి అనేసి చెప్తాం. 59% కంటే వర్షపాతం తక్కువగా ఉంటే దానిని కరువు అంటారు. కరువు తీవ్రతను తెలుసుకోవడానికి పాలిమర్ కరువు తీవ్రత సూచికను వాడుతున్నారు. సో కరువు తీవ్రతను తెలుసుకోవడానికి ఎటువంటి సూచికను వాడుతున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్ పాలిమర్ కరువు తీవ్రతను సూచించేటువంటి సూచికను వాడుతున్నారు. పాలిమర్ కరువు తీవ్రత సూచిక. తర్వాత సునామీలు ఎలా
సునామీలు కూడా కారణమే అండి. ఇక్కడ జపనీ భాషలో సు అంటే రేవు, నామి అంటే అల. జపనీస్ భాషలో ఇప్పుడు సునామీ అంటే మీనింగ్ సు అంటే రేవు, నామి అంటే అల. ఒక రేవు అలలాగా ప్రవహించడానికి సునామీ అంటున్నారు. ఏ భాష ద్వారా వచ్చింది ఇది? జపనీ భాష ద్వారా. సునామీ అనే పదాన్ని 1963లో అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఈ పదాన్ని రూపొందించింది. తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోనే సుమారు 80% సునామీలు వస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలోనే దాదాపు 80% సునామీలు ఏ సముద్రంలో వస్తాయంటే పసిఫిక్ మహాసముద్రం. తర్వాత సముద్ర అంతర్భాగంలోని ఫలకాలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్ళటం వలన సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాల విస్ఫోటనం వలన సముద్ర గర్భంలో అణు పరీక్షలు నిర్వహించడం వలన సునామీలు వస్తాయి. సునామీలు ఎలా వస్తాయండి? సముద్ర అంతర్భాగంలోని ఫలకాలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్ళడం వల్ల. తర్వాత సముద్ర అంతర్భాగంలోని అగ్నిపర్వతాలు విస్ఫోటనం వలన సముద్ర గర్భంలో అణు పరీక్షలు నిర్వహించడం వల్ల. సో ఇవన్నీ కూడా సునామీలు రావడానికి కారణాలని చెప్పచ్చు. తర్వాత కొండ చర్యలు విరిగిపడటం వలన, హిమపాతం వలన వర్షాలు అధికంగా కురియడం వలన కొండ చర్యలు విరిగిపడతాయి. మామూలుగా కూడా మనకు వర్షాలు ఎక్కువైనా అనుకోండి, కొండల మీద అక్కడ చివరన ఉన్నటువంటి ఆ కొండ చర్యల ఎడ్జెస్లో ఉండేటివన్నీ కూడా విరిగి పడుతూ ఉంటాయి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. అతి తీవ్ర ప్రమాదం గల మండలాలు, తీవ్ర ప్రమాదం గల మండలాలు, ఒక మోస్తరు నుండి తక్కువ ప్రమాదం గల మండలాలు. సో మనకి ఇక్కడ తీవ్ర ప్రమాదం కలిగినటువంటి మండలాలు కొన్ని ఉన్నాయి. తీవ్ర ప్రమాదం గల మండలాలు కొన్ని ఉన్నాయి. మోస్తరుగా కొద్దిగా తక్కువ ప్రమాదాలు ఉన్నటువంటి మండలాలు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత వడగాలులు. వేసవికాలంలో తీవ్రమైన అననుకూల పరిస్థితులు ఏర్పడడం వలన వడగాలులు వస్తాయి. సో అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఏర్పడడం వలన వడగాలులు అనేటివి వేసవికాలంలో వస్తాయి. దీన్ని వేడిగాలులు, వడగాలులు. ఓకే, వేసవికాలంలో వచ్చేటివి వడగాలులు. వడగాలులు ఏ కాలంలో వస్తాయి అంటే వేసవికాలం అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువగా తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సంభవిస్తాయి. అసాధారణ హెచ్చు ఉష్ణోగ్రత ఏప్రిల్ 2022లో ఏర్పడినది. చలిగాలులు, పొగమంచు. తర్వాత చలిగాలులు, పొగమంచు గురించి తెలుసుకుందాం. చలి పవనములు మహారాష్ట్ర మరియు కర్ణాటకలో ఎక్కువగా వీస్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో నివసించేవారు ఈ చలిగాలులకు గురై మరణిస్తున్నారు. తర్వాత మానవ కారక విపత్తులు నివారణ. భవనాలను శాసనాలలో సూచించిన రీతిలో నిర్మించాలి. అణు విద్యుత్పత్తి కర్మాగారాలు సంస్థానాలకు లోబడి నిర్మించాలి. తర్వాత విపత్తులకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించుకోవాలి. ఇక్కడ 6th టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత 7th టాపిక్ సమ్మిళిత విద్య. వివిధ వైకల్యాలు ఉన్న, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను, వివిధ వైకల్యాలు ఉన్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రధాన స్రవంతి నుంచి వేరుపరిచి విద్య ఇవ్వడానికి ప్రత్యేక విద్యగా చెబితే వాళ్ళని సపరేట్ చేసి మనము ప్రత్యేక విద్యను అనేది మనం వాళ్ళకి అందించినట్లు అయితే అలా కాకుండా రకరకాల విద్యా సంస్థలు స్పందించే విధంగా పాఠశాలను రూపొందించడమే సమ్మిళిత విద్య. సో మనకి ఇక్కడ సమ్మిళిత విద్య లక్షణం వచ్చేసి అన్ని రకాల విద్యార్థులు సమానంగా పాలు పంచుకునే విధంగా
సర్వవ్యాపకంగా ఉండాలి అని సమ్మిళిత విద్య యొక్క లక్షణం. సమ్మిళిత విద్య అనేది విభిన్న విద్యార్థుల అవసరాలకు స్పందించే విధంగా ఉంటుంది. సమ్మిళిత విద్య NPE 1986 ఆధారంగా వెలుగులోకి వచ్చింది అనేసి అయితే చెప్పచ్చు. తర్వాత ఏ రంగంలోనైనా వారి బలాలు బలహీనతలలో సంబంధం లేకుండా ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ పాఠశాల సముదాయంలో భాగం అవడమే సమ్మిళిత విద్య. సో బలాలు బలహీనతలతో సంబంధం లేకుండా ఒక స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ కూడా ఒక సముదాయంలో భాగం అవ్వడమే సమ్మిళిత విద్య, ఏ రంగంలో వారైనా సరే. తర్వాత సమ్మిళిత విద్య స్వభావం ఎలా ఉంటుంది? విద్యార్థులందరినీ మనసులో పెట్టుకొని బోధనాభ్యాసనను యోచిస్తారు. పిల్లలందరికీ అన్ని సబ్జెక్టులలోనూ అన్ని కృత్యాలలోనూ పాల్గొనే హక్కు ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు తమందరం ఒకే సముదాయానికి చెందినవారమని, సముదాయంలో సమాన సభ్యత్వం ఉందని భావిస్తారు. తర్వాత సమ్మిళిత విద్య నమూనాలు. రిసోర్స్ నమూనా. ఈ విద్యా విధానంలో వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్చుతారు. ఆ పాఠశాలలోనే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయుడితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు రిసోర్స్ టీచర్గా ఉంటారు. తర్వాత ఇటినరెంట్ బోధనా నమూనా. ఈ విద్యా విధానంలో కూడా వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్చి వారికి రెగ్యులర్ టీచర్తో పాటు ఇటినరెంట్ టీచర్ విద్యార్థులకు సహాయం చేస్తాడు. సో రెగ్యులర్గా వెళ్ళేటువంటి స్కూల్లో చెప్పేటువంటి టీచర్తో పాటు ఒక సపరేట్ ఇగ్నరెంట్ టీచర్ కూడా ఇక్కడ ఆ పిల్లలకి, ఆ వికలాంగులైనటువంటి పిల్లలకి సహాయం చేస్తారు అనేది. ఇటినరెంట్ టీచర్ అనగా ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు వెళ్ళి సహాయం చేసే శిక్షణ పొందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు. స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు అని ఉంటారు కదండి, మనం టీచర్స్ అందరూ కూడా బిఎడ్ చేసి ఉంటారు, స్కూల్ అసిస్టెంట్స్ వీళ్ళు. సో వాళ్ళకి నార్మల్ బిఎడ్ చేయడం వేరు, స్పెషల్ బిఎడ్ చేయడం వేరు. స్పెషల్ బిఎడ్ చేసే వాళ్ళని మనం ఇక్కడ వికలాంగుల కోసమే స్పెషల్ బిఎడ్ చేసేవాళ్ళు అనేసి చెప్తాం. అలాంటి టీచర్ని ఇక్కడ ఇటర్నెంట్ టీచర్ అంటారు. మీకు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే మీకు ఇక్కడ మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. ఇటనరెంట్ టీచర్ అని ఎవరిని అంటారు? బిఎడ్ చేసినటువంటి టీచరు, తర్వాత ఒక ఉపాధ్యాయుడు అనేసి ఆప్షన్స్లో ఇస్తారు, లేదా సహాయం చేసే ఉపాధ్యాయుడు అని ఇస్తారు, లేదా ప్రత్యేక ఉపాధ్యాయుడు, ప్రత్యేక శిక్షణ పొందినటువంటి బిఎడ్ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు, స్పెషల్ బిఎడ్ అని ఉంటుంది. సో వీళ్ళు దీని కిందకి వస్తారు. వీళ్ళనే మనం ఇటర్నెంట్ టీచర్ అనేసి పిలుస్తాం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను వేరువేరు పాఠశాలలకు పంపిస్తారు. ఇటర్నెంట్ టీచర్ ప్రతిరోజు ప్రయాణించి పిల్లలను చేరుకుంటారు. ప్రతి పాఠశాలలో రిసోర్స్ గది ఉండదు. తర్వాత టీచర్ వద్ద రిసోర్స్ కిట్ ఉంటుంది. సో ప్రతి స్కూల్లోనూ రిసోర్స్ అనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి రిసోర్స్ కిట్ అనేది వాళ్ళ దగ్గర పాఠశాలలో ఉండదు, టీచర్ దగ్గరే ఉంటుందండి. వాళ్ళే దీన్ని డైలీ క్యారీ చేసుకొని తీసుకెళ్తారు. ఎన్నుకోబడిన విధంగా వివిధ పాఠశాలలన్నీ 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. సో ఎక్కడైతే కొన్ని స్కూల్స్ మాత్రమే స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్స్లో మనకు 8 కిలోమీటర్స్ పరిధిలో మనకి ఇలాంటి సదుపాయాలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత డ్యూయల్ కోచింగ్ నమూనా. ఈ నమూనా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసేటువంటి నమూనా ఏది? డ్యూయల్ టీచింగ్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో దూరంగా గల ఇద్దరు లేక ముగ్గురు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించలేని పరిస్థితుల్లో, అంతే కదండి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళ కోసం మనం ఒక పాఠశాలను అయితే పెట్టడం అనేది కుదరదు, ప్రత్యేకంగా ముగ్గురు కోసం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి డ్యూయల్ టీచింగ్ నమూనా ఉపయోగించవచ్చు. ఇది మారుమూల పల్లెల్లో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత దూర అభ్యసన నమూనా. నియత విద్య ద్వారా విద్యను అభ్యసించలేని వికలాంగులకు, నియత విద్య అంటే ఏంటి? ఒక టైము, ఒక స్కూలు, ఒక టైం టేబుల్ అనేది పాటించేటువంటిది. మనం ఒక పాఠశాలకు వెళ్ళి అభ్యసించే విద్యను నియత విద్య అంటాం. దీని గురించి మనం ఫస్ట్ యూనిట్లో తెలుసుకున్నాం. సో ఇలాంటి విద్యను అభ్యసించలేనటువంటి వారు, స్కూల్కి వెళ్ళి చదువుకోలేనటువంటి వికలాంగ పిల్లలకు దూర విద్య ద్వారా ప్రత్యేక విద్యా కార్యక్రమాలు అందించడమే దూర అభ్యసన నమూనా, ప్రధాన అభ్యసనము అనేసి పిలుస్తాం. తర్వాత ఇగ్నో, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వంటి వివిధ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు దూర విద్య ద్వారా అందిస్తున్నారు. సో మనకి ఇక్కడ కొన్ని విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ అయితే దూర విద్య ద్వారా, ఇప్పుడు డిస్టెన్స్ అనేది దూర విద్య, ఈ డిస్టెన్స్లో చేసేటువంటి వాళ్ళు మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే నార్మల్ పర్సన్స్ కాకుండా ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర విద్య చేయాలి అని అనుకుంటే, డిస్టెన్స్లో చదవాలనుకున్న వాళ్ళకి ఇగ్నో, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వంటి, అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అనేది వీళ్ళకి సంబంధించింది, వీళ్ళు ఇక్కడ చేయొచ్చు దూర విద్య అనేది వికలాంగులు. ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా అయితే కొన్ని అయితే ఉన్నాయండి. తర్వాత ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్. వికలాంగులైన వారికి వారి అవసరాల ఆధారంగా సేవలు అందించుటకు రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలో ప్యాకేజ్ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహించుట ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ అంటారు. ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ అంటే ఏంటండి? వికలాంగులైన వారికి అవసరాల ఆధారంగా సేకరించిన సేవలు అందించుటకు రాత్రి పాఠశాలలు, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు, వీటిని ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ అనేసి పిలుస్తాం. హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. తర్వాత చలన వైకల్యం ఉండి పాఠశాలలు వెళ్ళలేని స్థితి విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటి వద్దనే అతనికి శిక్షణ ఇచ్చుటను హోమ్ బేస్డ్. ఇప్పుడు వైకల్యం ఉన్నటువంటి, స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్న పిల్లలకి ఇంటికే వెళ్ళి ఆ టీచర్ శిక్షణ ఇవ్వడాన్ని హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేసి పిలుస్తాం. మానసిక వైకల్యం, భావన వర్గీకరణ, నిర్వచనం. సో మానసిక వైకల్యం అంటే ఏంటి? ఈ వైకల్యం అనేది, ఇప్పుడు వైకల్యంలో మనకు చలన వైకల్యం, దృష్టి వైకల్యం, శ్రవణ వైకల్యం అనేటివి ఇలాంటివి ఉన్నాయి. తర్వాత మానసిక వైకల్యం కూడా ఉందండి ఇక్కడ. అదేంటో చూద్దాం. ప్రజ్ఞా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉండి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడి జీవించే వారిని మానసిక వైకల్యం ఉన్నవారిగా పేర్కొనవచ్చు. అర్థమైందండి? సో మానసిక వైకల్యులు అంటే ఎవరు అనేది, సో చలన వైకల్యం లేని వాళ్ళు, ఇక్కడ దృశ్య, శ్రవణ వీళ్ళు వేరండి. మానసిక వైకల్యం అంటే, ఇప్పుడు శ్రవణం అంటే చెవులు వినిపించని వాళ్ళు, మూగవారు, కాళ్ళు చేతులు లేనివారు, ఇట్లాంటి వాళ్ళని వైకల్యం అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు అనేటివి ఉంటాయి, కానీ ఏదో ఒక దృష్టి లోపము, వినిపించకుండా ఉండడం అలాంటి లోపాలు, శ్రవణ లోపము, తర్వాత మూగి ఇట్లాంటివి ఉంటాయి, కానీ తెలివి అయితే ఉంటుంది వాళ్ళకి. కానీ మానసిక వైకల్యం అంటే
మానసికంగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని ఇతరులపై ఆధారపడి జీవించేటువంటి వాళ్ళని ఇక్కడ మానసిక వైకల్యం ఉన్నవారుగా చెప్పచ్చు. వీళ్ళకి తెలివితేటలు అనేటివి కూడా ఏది ఎందుకు చేయాలి చేయకూడదు అనేది కూడా తెలియదన్నమాట. తర్వాత సెరాసన్ డోరిస్ నిర్వచనం ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో మెలగగలరు. సో స్వతంత్రంగా సమాజంలో మెలగగలరు అంటే వీళ్ళు మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి ఏది నచ్చితే అలా ఉండిపోతారనమాట. ఇది మంచి ఇది చెడు అనేది తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ స్వతంత్రత అనే పదాన్ని ఉపయోగించారు సెరాసన్ అండ్ డోరిస్ నిర్వచనం ప్రకారం. ఇక్కడ నిర్వచనం కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రియాశీల వర్గీకరణ. ఈ వర్గీకరణను 4 విభాగాలుగా విభజించవచ్చు. తక్కువ మానసిక వైకల్యాలు. వీరి ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్య ఉండి స్వతంత్ర జీవనం గడపగలిగిన వారై ఉంటారు. ఇక్కడ తక్కువ మానసిక వైకల్యాలు అంటే ఇక్కడ క్రియాశీల వర్గీకరణలో 4 రకాలంటే మానసిక వైకల్యం అనేది ఇక్కడ తక్కువ మానసిక వైకల్యం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క తెలివితేటల ప్రజ్ఞ లబ్ధి అనేది 50 to 70 IQ లెవెల్స్ ఉండేవారిని ఇక్కడ మనం తక్కువ స్థాయి వారు అనేసి తక్కువ మానసిక వైకల్యం కలిగిన వారు అంటారు. తర్వాత మిత మానసిక వైకల్యులు. వీరి ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 50 మధ్య ఉండి ఇతరుల ఆశ్రయ వాతావరణంలో ఉద్యోగం చేసుకుంటూ జీవించగలుగుతారనమాట వీళ్ళు. తర్వాత తీవ్ర మానసిక వైకల్యులు. వీరి ప్రజ్ఞాలబ్ధి 20 నుంచి 35 మధ్య ఉంటుంది. చలన వికాసం, భాష, వాక్చాతుర్యాలలో వికలాంగులై ఉంటారు. అయినప్పటికీ ఇతరులపై వీరు పూర్తిగా ఆధారపడరు. నెక్స్ట్ అతి తీవ్ర సంపూర్ణ మానసిక వైకల్యం కలిగిన వారు. వీరి ప్రజ్ఞాలబ్ధి 20 అంతకంటే తక్కువ. వీరికి ఎక్కువ మానసిక వైకల్యం ఉంటుంది. వీరి జీవనానికి ఇతరుల శ్రద్ధ, పర్యవేక్షణ ఎంతో అవసరం. సో మానసిక వైకల్యంలో వారి పని వాళ్ళు జస్ట్ అట్లా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా మానసిక వైకల్యం పూర్తిగా అతి తీవ్రమైన మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పరిస్థితి ఇంకొకరు పర్యవేక్షణలో కంపల్సరీ ఉండాలి అనేసి చెప్తున్నారు. వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి కూడా 20 అంతకంటే తక్కువగా కూడా ఉంటుంది. ఈ మూడిటికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉందండి. ప్రజ్ఞాలబ్ధి ఇది మనకు సైకాలజీలో కూడా వస్తుంది. మానసిక వైకల్యం రకాలు ఇవన్నీ మీకు సైకాలజీలో టచ్ అయి ఉంటాయి. సో సేమ్ అదే ఇక్కడ మళ్ళీ మనకు విద్యా దృక్పథాల్లో రిపీట్ అవుతుందండి. సేమ్ టాపిక్స్ ఒకసారి మీరు ఇది చూసుకుంటే సరిపోతుంది చాలు. వివిధ రకాల మానసిక వైకల్యాలు క్రింది విధంగా ఉంటాయి. డౌన్ సిండ్రోమ్, తర్వాత క్రోమోజోమ్ల అపవశ్యత వల్ల డౌన్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ఈ అపసవ్యత వలన మనకు డౌన్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ఏదేది క్రోమోజోమ్స్ అండ్ డౌన్ సిండ్రోమ్ వలన మానసిక వైకల్యం అనేది ఈ క్రింది విధంగా ఉంటుంది. సో తర్వాత ఫినైల్కిటోన్యూరియా. అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో జన్మించిన శిశువులో ఈ రకమైనటువంటి వైకల్యానికి దారితీస్తుంది. సో ఈ ఎంజైమ్స్ అనేటివి లోపం వల్ల మనకు ఇక్కడ శిశువులో ఈ రకమైనటువంటి వైకల్యాలు దారితీస్తుంది అంటున్నారు. ఈ ఎంజైమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫినైల్కిటోన్యూరియా, అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ ఇవి గుర్తుపెట్టుకోండి. క్రేనియల్
తర్వాత క్రేనియల్ అనోమలీన్. ఇది వ్యక్తి తల ఆకారం, పరిమాణం, ఇతర కారణాల వచ్చే మానసిక వైకల్యం. కొంతమంది చూడండి, మానసిక వైకల్యులు సరిగా మెంటలీ డిప్రెస్డ్, కొంచెం మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ తల పరిమాణం కానీ కొంచెం సైడ్కి ఉన్నట్టు, తల పక్కకు తిప్పి మాట్లాడడం, కళ్ళు సైడ్కి పెట్టి మాట్లాడడం, తల ఊపుతూ మాట్లాడడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మానసిక వైకల్యంలో ఉన్నటువంటి వాళ్ళకండి. దీన్ని క్రేనియల్ అనోమలీన్ అంటారు. దీన్నే క్రేనియల్ అనోమలీన్. దీంట్లో కూడా రకాలు ఉన్నాయండి. మైక్రోసెఫలీ, దీని అర్థం చిన్న తల ఉండటం, చిన్న తల భాగం ఉంటుంది, వాళ్ళు మానసిక వైకల్యం కలిగి ఉంటారు. వీళ్ళని చిన్న తల మైక్రో అంటే చిన్న తల ఉండటం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మైక్రో చిన్న తల. దీన్ని క్రేనియల్ అనోమలీన్ అనేసి పిలుస్తారు. దీంట్లో ఒక భాగం అండి ఇది కూడా, దీంట్లో ఒక రకం. తర్వాత మ్యాక్రోసెఫలీ, దీనిని మ్యాక్రో వచ్చి పెద్దది, మ్యాక్రోసెఫలీ. మెదడు పరిమాణం, బరువు కూడా ఎక్కువగా పెరిగి పుర్రె పెద్దదిగా ఉంటుంది. సో తల భాగం అనేది పెద్దదిగా ఉంటుంది, మెదడు పెరిగి ఉంటుంది, పుర్రె భాగం అనేది కూడా పెద్దదిగా ఉంటుంది. హైడ్రోసెఫలస్, ఇక్కడ దీనిలో తల పెద్దదిగా ఉండడంతో పాటు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. ఇక్కడ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడే మానసిక వైకల్యం ఏది అంటే హైడ్రోసెఫలిస్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత బహుళ వైకల్యం. ఒక వైకల్యాన్ని మించి ఎక్కువ వైకల్యాలు ఉన్న వారిని బహుళ వైకల్యం గల పిల్లలు లేదా బహుళ లోపం గల పిల్లలు అంటారు. సాధారణంగా బుద్ధిమాంద్యం గల పిల్లలు ఎక్కువగా బహుళ వైకల్యం గల పిల్లల కోవకు చెందినవారు. బుద్ధిమాంద్యత గల పిల్లలలో ఉద్వేగ లోపాలు, అంగవైకల్యం కనిపిస్తాయి. ఉద్వేగ లోపాలు ఉన్న పిల్లలలో మస్తిష్క పక్షవాతం, తర్వాత మూర్ఛ, బుద్ధిమాంద్యం ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ క్రింది రుగ్మతలను బహుళ వైకల్యాలుగా చెప్పవచ్చు. సో ఈ క్రింది రుగ్మతలు ఏమైతే ఉన్నాయో వీటిని బహుళ వైకల్యాలు అనేసి చెప్పవచ్చు అనేసి చెప్తున్నారు. ఈ చాప్టర్ ఈ యొక్క చార్ట్ చూసుకోండి ఒకసారి. బహుళ వైకల్యాలుగా చెప్పవచ్చు అంటున్నారు. ఇది ఒకసారి చూసుకోండి. బుద్ధిమాంద్యత, తర్వాత బుద్ధిమాంద్యత నుంచి ఇట్లా రైట్ సైడ్కి వస్తే అభ్యసన వైకల్యం, దృష్టిలోపం, వినికిడి లోపం, చలన వైకల్యం, ప్రవర్తన సమస్యలు, మళ్ళీ బుద్ధిమాంద్యత. సో ఇప్పుడు మనం ఇది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా ఈ 6 అంశాలు అయితే చూద్దాము. ప్రతిభావంతులు లేదా వరదత్తులు. అత్యధిక ప్రజ్ఞాలబ్ధి ఉండే పిల్లలు ప్రతిభావంతులు. వీరి ప్రజ్ఞాలబ్ధి 120 నుంచి 140 లేదా ఆ పైన ఉంటుంది. అందువల్ల వీరు జాతికి విలువైన సంపద. సో ప్రజ్ఞాలబ్ధి ఇక్కడ 120 నుంచి 140 వరకు ఉండేటువంటి పిల్లల్ని అత్యధిక ప్రజ్ఞాలబ్ధి ఉండేవాళ్ళు ప్రతిభావంతులు అనేసి పిలుస్తామండి వీళ్ళు. లేదా వరదత్తులు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాం. వరదత్తుల్ని గిఫ్టెడ్ చిల్డ్రన్ అనేసి పిలుస్తాం. జనాభాలో 2 to 5% మంది ప్రతిభావంతులు ఉన్నారు. సో జనాభాలో 2 నుంచి 5% వరకే మనకు ప్రతిభావంతులు ఉన్నారనేసి చెప్తున్నారు. గిఫ్టెడ్ అంటే ప్రతిభావంతులు అనే పదాన్ని మొదట ఇందాక చెప్పాను కదా గిఫ్టెడ్ చిల్డ్రన్ అని 1869 ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించారు. సో ఈ పదాన్ని గిఫ్టెడ్ అంటే ప్రతిభావంతులు అనే పదాన్ని
1869లో ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సైకాలజీలోను. మరియు ఇక్కడ కూడా ప్రతిభావంతుల నిర్వచనాలు, ప్రతిభావంతులు అనడానికి నిర్వచనాలు ఉన్నాయి. కొంతమంది తత్వవేత్తలు శాస్త్రవేత్తలు చెప్పారు. అవేంటో చూద్దాం. ఎవరి నిష్పాదన అయితే అత్యంత విలువైన మానవ చర్యలలో చాలా వరకు చెప్పుకోదగిందిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడు, విట్టి. తర్వాత నిజాలను, భావాలను, సంబంధాలను సమర్థవంతంగా ఉపయోగించగల అత్యధిక సమర్థతని ప్రతిభ అన్నారు కిర్క్. తర్వాత సాధారణ ప్రజ్ఞ కన్నా ఎక్కువ ప్రజ్ఞ, ప్రత్యేక విద్యాభిరుచి, ఉత్పాదక ఆలోచన, నాయకత్వ శక్తి సామర్థ్యాలు, దృశ్య ప్రదర్శన కళా సామర్థ్యాలు, మానసిక చలనేంద్రియ శక్తి సామర్థ్యాలు కలవారు ప్రతిభావంతులు లేదా ప్రజ్ఞావంతులు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చెప్పారనమాట. తర్వాత ప్రజ్ఞాలబ్ధి 130 కంటే ఎక్కువ ఉన్నవారు ప్రతిభావంతులు అన్నది హోలింగ్వర్త్ బేకర్. తర్వాత ప్రజ్ఞాలబ్ధి 140 కన్నా ఎక్కువ ఉన్నవారు ప్రతిభావంతులు టెర్మన్. అసాధారణ మేధాశక్తి, విద్యా విషయాలలో ప్రత్యేక విద్యాభిరుచి కలిగి సమాజ అభివృద్ధికి తమ విశేష కౌశలాలు ఉపయోగించేవారు ప్రతిభావంతులు, బెంట్లీ అన్నారు. తర్వాత సృజనాత్మక ఆలోచన, అమూర్త విచక్షణ, వివిధ రంగాలలో ప్రత్యేక శ్రద్ధ, అత్యున్నత నాణ్యత కలిగిన కార్యక్రమాలు నిర్వచించేవారు మేధోవంతులు అని చెప్పింది కరోల్ అండ్ మార్టన్స్. తర్వాత వృత్తిరీత్యా ఉన్న ప్రయాణాలు, సామర్థ్యం, అత్యున్నత స్థాయి యోగ్యత, ఉన్నత స్థాయి నిష్పాదన సామర్థ్యం కలవారు ప్రతిభ, పాఠవం కలవారు మార్లాండ్. తర్వాత ప్రతిభావంతుల లక్షణాలు. ప్రతిభావంతులు మానసిక, భౌతిక, ఉద్వేగ, విద్యా, సామాజికంగా ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తర్వాత ప్రజ్ఞ, పాఠవ లక్షణాలు. సాధారణ ప్రజ్ఞ, ఎక్కువ ప్రజ్ఞ కలిగి ఉండటం. తర్వాత అధిక సృజనాత్మకత, దృఢమైన కార్యదీక్ష, అంకిత భావం కలిగినట్టు వాళ్ళని ప్రజ్ఞా పాఠవ లక్షణాలు ఉన్నవాళ్ళు. శారీరక లక్షణాలు చూద్దాం. ఇక్కడ ఎదుగుదల త్వరితగతిని ఉంటుంది, ఆరోగ్యంగా ఉండి పొడవుకు తగ్గ బరువుతో దృఢంగా ఉంటారు. వీళ్ళని ప్రతిభావంతుల యొక్క లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత క్రీడా సామర్థ్యం కలిగి ఉంటారు. జ్ఞానేంద్రియాలు చక్కగా ఎదిగి నిశితంగా చురుకుగా పనిచేస్తాయి. తర్వాత మానసిక లక్షణాలు చూద్దాం. ప్రతిభావంతుల యొక్క మానసిక లక్షణాలు తార్కిక శక్తి, కల్పనా శక్తి, ఊహాశక్తి, సమస్య పరిష్కార శక్తి అధికంగా ఉంటాయి. తర్వాత సూక్ష్మగ్రాహులై ఉంటారు. ప్రతిదీ కూడా సూక్ష్మంగా లోతుగా వెళ్ళి ఆలోచించేటువంటి గుణం కలిగి ఉంటారు. భిన్న శక్తులు, అభిరుచులు, వ్యాపకాలు ఉంటాయి. తర్వాత ఉద్వేగ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళలో ఉద్వేగ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రతిభావంతుల్లో? వ్యతిరేకత, ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఎదురైనప్పుడు స్వతంత్ర భావాలతో సాహసంగా వ్యవహరిస్తారు. తర్వాత వీరి సంవేదనలు, గాంభీర్యత పరిధి విస్తృతం. తర్వాత విద్యాపరమైన లక్షణాలు సులభంగా అభ్యసిస్తారు. సో వీళ్ళు ఏదైనా టాపిక్ మనం టీచ్ చేసామనుకోండి, వెంటనే అందరికంటే ముందు వాళ్ళు ఆ టాపిక్ని క్యాచ్ చేస్తారు. తర్వాత వీరికి జ్ఞాపక శక్తి అపారం. ఇప్పుడు కొంతమందిని క్వశ్చన్స్ అడిగామనుకోండి మర్చిపోతారు మధ్యలో. ఇలాంటి ప్రతిభావంతుల్ని మనం క్వశ్చన్స్ అడిగామనుకోండి చెప్పినటువంటి అంశం పైన ఇమ్మీడియట్గా ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత సామాజిక లక్షణాలు నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు.
తర్వాత ప్రతిభావంతులను గుర్తించడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. సో ఇవన్నీ మీకు సైకాలజీ నుంచినే మీకు ఇక్కడ విద్య దృక్పథాలు అనేటువంటి మనకి 5 మార్క్స్ పీజీటీ వాళ్ళకు వస్తాయి. తర్వాత మిగతా స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటి వీళ్ళందరికీ కూడా 5 మార్క్స్కి అయితే వస్తుందండి. పీజీటీ వాళ్ళకైతే 10 మార్క్స్కి అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు సైకాలజీలో వచ్చినవే, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. థర్డ్ యూనిట్లో కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మీరు అక్కడ ఇక్కడ 2 చోట్ల చదువుకున్నారంటే మాత్రము మీకు అక్కడైనా బిట్ వచ్చే అవకాశం ఉంది సైకాలజీలో, లేదు ఇక్కడ విద్యా దృక్పథాల్లో అయినా సరే మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతిభావంతులను గుర్తించడానికి 4 పద్ధతులు ఏంటో చూద్దాం. మానసిక పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, ఉపాధ్యాయుల రిపోర్టు, తల్లిదండ్రుల రిపోర్టు. సో ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు ప్రతిభావంతుడా కాదా అనేది గుర్తించడానికి 4 పద్ధతులు ఉన్నాయి. వాడు మానసికంగా ఎలా ఉన్నాడు, సహజ సామర్థ్యాలు పరీక్షలు అనేటివి పెట్టడం, ఉపాధ్యాయుల యొక్క రిపోర్ట్ తీసుకోవడం, తల్లిదండ్రుల రిపోర్ట్ అన్నమాట. ప్రతిభావంతులైన పిల్లలు త్వరగా అవగాహన చేసుకుంటారు. వారికి అమితమైన జిజ్ఞాస, జ్ఞాపక శక్తి ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడతారని టెర్మన్ ఓడెన్లు పేర్కొన్నారు. సో టెర్మన్ అండ్ ఓడెన్లు ఏమని చెప్పారు, ప్రతిభావంతులైన పిల్లలు త్వరగా అవగాహన చేసుకుంటారు చెప్పిన టాపిక్ని, వారికి అమితమైన జిజ్ఞాస, జ్ఞాపక శక్తి ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడతారని టెర్మన్ ఓడెన్లు పేర్కొన్నారు. తర్వాత కరోల్ తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిభను గుర్తించలేకపోవటానికి ఈ క్రింది కారణాలు చూపించారు. కరోల్ తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిభను గుర్తించలేకపోవడానికి కారణాలు అయితే చెప్పారు. పక్షపాత వైఖరి, అసమగ్రత పరిశీలన, పోల్చడానికి సరైన ప్రమాణాలు తెలియకపోవటం. సో ప్రతిభావంతులైన పిల్లలకు విద్యా ఏర్పాట్లు అనేటువంటివి ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. ప్రత్యేకించటం, తర్వాత వృథక్కరణం. ప్రతిభావంతులైన పిల్లలకు సాధారణ పాఠశాల నుంచి వేరుపరిచి విద్యా కార్యక్రమాలు అందచేయాలి. తర్వాత ఉదాహరణ నవోదయ పాఠశాలలు ప్రత్యేక సెక్షన్లు, ప్రత్యేక అదనపు తరగతులు అనేటివి వీళ్ళకి సమకూర్చామనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు కాబట్టి, సాధారణ పిల్లల కంటే వీళ్ళు ఫాస్ట్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత సంపన్నవంతం చేయటం, సమృద్ధి మత్వం. సాధారణ తరగతుల్లోనే ప్రతిభావంతులకు అదనపు విద్యా కార్యక్రమాలు అందచేయటం, కంప్యూటర్ శిక్షణ, పుస్తక పఠనం, క్షేత్ర ప్రయోగాలు. ఇవి వీళ్ళకి అందించినట్లయితే వీళ్ళ స్థాయి అనేది ఇంకా పెరుగుతుందండి. సో ఇవి అందించాలని అయితే ప్రతిభావంతులకి చెప్తున్నారు. తర్వాత త్వరణం, ఉచ్చగతి. ప్రతిభావంతులకు వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి చేకూర్చడం, డబుల్ ప్రమోషన్లు ఇవ్వడం, సాధారణ స్థాయిని మించిన పరీక్షలు రాయించడం. ఇలాంటివి చేయడం వల్ల తొందరగా వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసులు చదవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ క్లాస్ పిల్లాడికి 5th క్లాస్ సిలబస్ చెప్పగలిగే టాలెంట్ ఉంది అంటే వాళ్ళ యొక్క విద్యా కార్యక్రమాలకు లబ్ధి అనేది చేకూర్చడం, డబుల్ ప్రమోషన్స్ అనేది ఇవ్వడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు త్వరగా పెద్ద పెద్ద క్లాసెస్ స్థాయిలు అనేటివి దాటగలుగుతారు. పరీక్షలు అయితే రాయించడం అనేటివి చేయాలి. దీన్నే త్వరణం అనేసి చెప్తారు, ఉచ్చగతి అనేది చెప్తాం. బుద్ధిమాంద్యత, PWD యాక్ట్ 1995 ప్రకారం ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయసుకు తగిన తెలివి లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితే బుద్ధిమాంద్యత. అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్
డిఫెన్సివ్. వారి ప్రకారం బుద్ధిమాంద్యత అంటే సరాసరి ప్రజ్ఞ కన్నా తక్కువ ప్రజ్ఞ కలిగి అనుగుణ్యత ప్రవర్తన లోపంగా ఉండడం. బుద్ధిమాందులలో ప్రజ్ఞాలబ్ధి 70 కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్లోగా చెప్పమని అయితే ఒకరు రిక్వెస్ట్ చేశారండి. కొంచెం ఫస్ట్ వీడియోలో కొద్దిగా ఒకరు ఫాస్ట్ ఉండొచ్చాము. తర్వాత అయితే నేను స్పీడ్ అనేది తగ్గించేశాను. సో ఒక్కొక్కటిగా మీరు లైన్ బై లైన్ నేను చెప్పేసిన తర్వాత కూడా మీరు ఏ లైన్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ లైన్ని మళ్ళీ మీరు రివ్యూ చేసి తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత బుద్ధిమాంద్యత లక్షణాలు 18 సంవత్సరాల లోపు వ్యక్తమవుతాయి. శాస్త్రవేత్తలు బుద్ధిమాంద్యతలో 4 రకాలు సూచించారు. స్వల్ప బుద్ధిమాంద్యత. ఫస్ట్ వన్, వీరి ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీరు బుద్ధిమాందులలో 2% ఉంటారు. వీరికి 3 విషయాలలో సామర్థ్యం ఉంటుంది. కొద్దిపాటి విద్యార్హత ఉండటం, పొరుగువారితో సర్దుబాటు చేసుకునే సామర్థ్యత ఉండటం, నైపుణ్యం లేని పనులు చేయగల సామర్థ్యం ఉండటం. ఈ బుద్ధిమాంద్యులను పుట్టగానే గుర్తించలేము. 5 సంవత్సరములు వయస్సు పైబడిన తర్వాతే గుర్తించగలం. వీరు ప్రాథమిక స్థాయి వరకు విద్యార్హతను కలిగి ఉంటారు. వీరినే బోధించగల లేదా విద్య నేర్పగలిగిన బుద్ధిమాందులుగా పరిగణిస్తారు. తర్వాత వచ్చేసి కొద్దిపాటి మిత బుద్ధిమాంద్యత. తర్వాత తీవ్రమైన బుద్ధిమాంద్యత. సో ఇవి మీరు ఒకసారి మీకు సైకాలజీలో వచ్చింటుందండి. ఒకసారి మీరు కొద్దిపాటి బుద్ధిమాంద్యత ఇక్కడ 4 రకాలుగా విభజించారు. దీన్ని మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు బుద్ధిమాంద్యతని 4 రకాలుగా విభజించారు. స్వల్ప, కొద్దిపాటి, తీవ్రమైన, అత్యధిక బుద్ధిమాంద్యత. వీరి ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ ఉంటుంది. మనము ఇంతకుముందు వైకల్యం ఉన్న వాళ్ళని చెప్పాం. సో ఇక్కడ ప్రజ్ఞ గురించి చెప్తున్నాం. ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని బుద్ధిమాంద్యత అనేసి పిలుస్తాం. వీళ్ళు ఇంకొకరి మీద వాళ్ళ అవసరాలకి ఆధారపడి ఉంటారు. సో బుద్ధిమాంద్యత రావడానికి కారణాలు ఏంటంటే మేనరికం అండి. ఫస్ట్ మేనరిక వివాహాలు. ఒకే రిలేషన్లో ఉన్నటువంటి, ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి అత్త కొడుకులు, మామ కొడుకులు ఇలాంటి వాళ్ళు చేసుకోవడం వల్ల జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు, మేనరికం ఉండొచ్చు. బుద్ధిమాంద్యత రావడానికి తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 35 సంవత్సరాల కంటే అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండడం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 35 సంవత్సరాలు వయస్సు దాటినటువంటి తల్లి బిడ్డకు జన్మనివ్వడం వల్ల అక్కడ బుద్ధిమాంద్యత అనేది తగ్గుతుందండి. సో తల్లికి థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా వస్తాయండి. హానికరమైన మందులు వాడడం వల్ల కూడా బిడ్డకు ప్రాబ్లం వస్తుందండి. కాన్పు సమయంలో శిశువు సరిగా ఆక్సిజన్ అందకపోయినా బుద్ధిమాంద్యత వస్తుంది. నవమాసాల కంటే ముందుగా జన్మించిన వాళ్ళలో కూడా బుద్ధిమాంద్యత వస్తుంది. పౌష్టికాహార లోపం వల్ల బుద్ధిమాంద్యత వస్తుంది. కాన్పు సమయంలో ఉపయోగించే పరికరాలు సరిగా ఉపయోగించకపోవడం వల్ల కూడా, తలకు గాయాలు కావడం వలన కూడా మనకి ఇక్కడ బుద్ధిమాంద్యత అనేది వస్తుంది. 10 నెక్స్ట్ 10th పాయింట్ వచ్చి విషపూరితమైనటువంటి లెడ్ వంటివి నోట్లోకి వెళ్ళడం వలన బుద్ధిమాంద్యత వస్తుంది. తక్కువ సాధన గల పిల్లల్లో సాధన స్థాయి పెంచడానికి సూచనలు చేసిన వారు శామ్యూల్ కిర్క్. శామ్యూల్ కిర్క్ రాసిన గ్రంథం ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్. ఇది గుర్తుపెట్టుకొని ఎక్కడైనా వస్తే ఈ బిట్ రావచ్చు అండి. ఎప్పుడో మనకు 2006-3లో అయితే డిఎస్సిలో మనకు ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. శామ్యూల్ కిర్క్ రాసినటువంటి గ్రంథం ఏదనేసి కింద ఆప్షన్స్లో కొన్ని గ్రంథాలు ఇస్తారు. వాటిలో ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ అనేసి మీరు గుర్తుపెట్టుకొని, బుద్ధిమాంద్యత ఇప్పుడు మనకు సైకాలజీలో ఉన్నటువంటి పేర్లే ఇస్తారు.
ఆప్షన్స్లో క్రింది పై ఈ గ్రంథం రాసింది ఎవరు అని ఆడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా శామ్యూల్ చిల్డ్రన్ అనేసి గుర్తుపెట్టుకోండి. శామ్యూల్ చిల్డ్రన్ గ్రంథం. ఓకే, ఇట్లా షార్ట్కట్స్లో గుర్తుపెట్టుకోండి. బుద్ధిమాంద్యత కలవారిలో కొద్దిపాటి బుద్ధిమాంద్యత కలవారు విద్యకు అర్హులు. బుద్ధిమాంద్యులు ప్రత్యేక విద్యా ఉద్దేశాలను, విద్యా ప్రణాళిక లక్ష్యాలను, విద్యా విషయక సూత్రాలను ప్రస్తావించిన వారు శామ్యూల్ కిర్క్ అండ్ జాన్సన్స్. బుద్ధిమాంద్యుల విద్యా విషయక సూత్రాలు ఇక్కడ ఒక 5 ఇచ్చారండి. అవి ఒకసారి చూడండి. గుర్తుంచుకోవడం, అభ్యసన శక్తి, పదే బోధించడం అన్నమాట. వీళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదనమాట, వాళ్ళకి పదే బోధించాలి. బహుమతులు అందించడం, తర్వాత ప్రయోగాత్మక బోధించడం, క్రియాత్మక బోధన, ప్రాథమిక స్థాయిలో బోధించడం, ఇంకా హై లెవెల్లో కాకుండా లో లెవెల్లో వాళ్ళకి ప్రాథమిక స్థాయిలో అనేది బోధించాలి. ఇది బుద్ధిమాంద్యుల విద్యా విషయక సూత్రాలు అండి. ఇలాంటివి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ స్పెషల్ బీఎడ్ చేసి స్పెషల్ స్కూల్స్కి అయితే అప్లై చేసుకునే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. బుద్ధిమాంద్యుల మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రమేయ కార్యక్రమాలు అంటారు. బుద్ధిమాంద్యత గల పిల్లలకు ప్రమేయ కార్యక్రమాలు సోపానాలు. బుద్ధిమాంద్యత స్థాయి అంచనా, ప్రమేయ కార్యక్రమాల ప్రణాళిక పథకం, వ్యక్తిగత విద్యా పథకంలోని చికిత్సాంశాలు. తర్వాత వ్యక్తిగత విద్యా కార్యక్రమంలోని అంశాలు, కార్య విశ్లేషణ. ఇక్కడ మెక్టరీ 1987లో 1887 ప్రకారం కార్య విశ్లేషణ అంటే బోధించవలసిన అంశాన్ని గుర్తించి ఆ అంశాన్ని కొన్ని చిన్న భాగాలుగా విభజించి ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసుకొని బోధించే శాస్త్రీయ పద్ధతి. దీన్ని శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటారు. సో బుద్ధిమాంద్యులకు దంతధావనం చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి సంక్లిష్ట కార్యక్రమాలను కార్య విశ్లేషణ ద్వారా బోధిస్తారు. తర్వాత బుద్ధిమాంద్యుల బోధనలో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. పునర్బలనం, రెయిన్ఫోర్స్మెంట్. నిర్వచనం: కొత్త పనులు నేర్చుకోవడం, నేర్చుకున్న పనులు తరచూ సాధన చేయటానికి ప్రోత్సాహం కోసం శిక్షణ నిపుణులు ఇచ్చే ప్రోత్సాహకాలను పునర్బలనాలు అంటారు. పునర్బలనాలు ఇక్కడ వచ్చేసి 3 రకాలు: ప్రాథమిక, గౌణ, సాంఘిక. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సైకాలజీలో అయితే రావడం జరిగింది. అక్కడ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ చదివేటప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఎక్కడైనా కానీ మనకు ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్లో మనకి ఇలాంటి టాపిక్స్ వస్తున్నాయంటే మనం రీకాల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలండి. ఇలాంటివంతా కూడా రీకాల్ అనేది చేసుకోవడం వల్ల ఎక్కడైనా జర్నీలో కానివ్వండి, పలానా టాపిక్ మీరు డిఎస్సికి చదవడం అంటే ఆషామాషి కాదు. ఒక టాపిక్ చదివారు అంటే ఖాళీగా ఉన్నారు, ఎక్కడైనా వెళ్తున్నారు, చదివే అవకాశం లేనప్పుడు ఇలాంటి టాపిక్స్ని మీరు రీకాల్ చేసుకోవాలి. అప్పుడు మీకు అవి మళ్ళీ గుర్తుండిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ వెళ్ళే ముందు చూసుకునే పని కూడా ఉండదు. సో పునర్బలనాలు అనేటువంటివి ప్రాథమికమైనటువంటివి. ఆహారం, నిద్ర, పానీయాలు జీవితానికి అవసరమైనటువంటివి. సో ఇది సహజమైనవి, శక్తివంతమైనవి. ప్రాథమిక పునర్బలనాలు. గౌణ పునర్బలనాలు అంటే ఇవి సహజమైనవి కాకపోయినా ప్రాథమిక పునర్బలనాలను జత చేయడం వల్ల ఏర్పడే డబ్బు, పాయింట్లు, మార్కులు ఇవన్నీ కూడా గౌణవి. నెక్స్ట్ సాంఘిక. గౌణ అంటే మనం ఇక్కడ డబ్బు, పాయింట్స్, మార్కులు అనేది గౌణ పునర్బలనాలను గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాథమికమైనది పునర్బలన కాకపోతే దాంట్లో జత అయితే చేశారు.
సహజమైనది కాకపోయినా. నెక్స్ట్ ప్రాథమిక అన్నప్పుడు ప్రాథమిక అవసరాలు ఏంటివి అని గుర్తు తెచ్చుకోండి, మీకు ఇక్కడ అది గుర్తొస్తుంది. తర్వాత సాంఘిక పునర్బలనాలు వచ్చి సామాజిక స్థాయిలో, ఉద్వేగ స్థాయిలో మానసిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే పునర్బలనాలు. పొగడ్త, చిరునవ్వు, కౌగిలింత, అభినందన ఇలాంటివి సాంఘికమైనవి. తర్వాత గౌణ సాంఘిక పునర్బలనాలు ప్రాథమిక పునర్బలనాల కంటే సులభంగా లభించేవి. తర్వాత తీవ్ర బుద్ధి మాంద్యులకు ప్రాథమిక పునర్బలనాలే తగినవి. తర్వాత ప్రతిభావంతులకు గౌణ సాంఘిక పునర్బలనాలు ఉపయుక్తంగా ఉంటాయి. బుద్ధిమాంద్యుల బోధనలు ఉపయోగించే పునర్బలన పద్ధతులు 9 రకాలు. తర్వాత ఆకృతీకరణం. బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక లక్ష్యాన్ని చేరే వరకు విజయవంతమైన ప్రవర్తనలకు పునర్బలనాలు ఇస్తూ క్రమంగా ముందుకు సాగే విధానం. గొలుసు విధానం. ప్రతిస్పందనను ఒకదానితో ఒకటి కలిపి ఒకే ప్రవర్తన సరళిలో ఉండేటట్లు చేసే ప్రక్రియ. గొలుసు విధానం 2 రకాలు. అవి ఆరోహణ గొలుసు విధానం, అవరోహణ గొలుసు విధానం. తర్వాత బుద్ధిమాంద్యులకు ఆరోహణ గొలుసు విధానం ఉపయుక్తంగా ఉంటుంది. బుద్ధిమాంద్యులకు సంక్లిష్ట కార్యక్రమాలు చేయడంలో అపజయాలు పొందినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ప్రేరణ. కోరినట్లుగా ఒక పనిని బుద్ధిమాంద్యులతో చేయించడానికి ఉపయోగించే తాత్కాలిక సూచన. క్రమీకరణ అస్తిత్వం. బుద్ధిమాంద్యులు సాధించిన ప్రగతిని బట్టి సహాయాన్ని క్రమంగా తగ్గించడం. సాంకేతీకరణ. బుద్ధిమాంద్యత గల విద్యార్థికి కీలక విషయాన్ని బోధించేటప్పుడు అందించే భౌతిక మార్గదర్శకత్వం. ఉదాహరణ భాషాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం సాంకేతికరణం. తర్వాత పరిసరాలలో మార్పు. స్పూన్తో నీరు తాగే బుద్ధిమాంద్యునికి కప్పుతో నీరు తాగే అలవాటు చేయడం. దీన్ని పరిసర మార్పు అంటారు. అనుకరణ. ఇతర వ్యక్తుల ప్రవర్తనలను అనుకరించడం. సాధారణీకరణం. ఒక పరిస్థితిలో అభ్యసించిన ప్రవర్తన వేరువేరు పరిస్థితులకు అన్వయించడం. తర్వాత విచక్షణ. వస్తువులు, విషయాలు, పరిసరాల మధ్య తేడాలను గ్రహించడం. అనుకరణ. సాధారణీకరణం, విచక్షణ వంటి పునర్బలన పద్ధతులు బుద్ధిమాంద్యులకు కష్టంగా ఉంటాయి. కారణం ఆ పునర్బలన పద్ధతులు ఉపయోగించాలంటే పరిశీలన, అవగాహన, ధారణ ఉండాలి. బుద్ధిమాంద్యుల అభ్యసన ఏర్పాట్లు 4 రకాలు. సమైక్యమైన పాఠశాలలు, తర్వాత ప్రత్యేక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, తర్వాత సంచార పాఠశాలలు, గృహ బోధన. బుద్ధిమాంద్యుల అభ్యసన ఏర్పాట్లు 5 రకాలు అనేసి చెప్పారు. ఈ క్రింది ఇచ్చినటువంటి 5. అభ్యసన వైకల్యం గల పిల్లలు, లెర్నింగ్ డిసబిలిటీ. 1963 ఏప్రిల్ 6వ తేదీన అమెరికాలో జరిగిన ప్రత్యక్షాత్మక లోపాలున్న పిల్లలు అనే సదస్సులో శామ్యూల్ కిర్క్ మొదటిసారిగా అభ్యసన వైకల్యాన్ని నిర్వచించారు. సాధారణంగా అభ్యసన వైకల్యం అంటే భాషణం, పఠనం, లేఖనం, అంకెలు, సంఖ్యలు రాయటంలోనూ అవగాహన చేసుకోవటంలోనూ లోపం ప్రదర్శించటం. తర్వాత బుద్ధిమాంద్యత, ఇంద్రియ వంచనం, సాంస్కృతిక కారకాలు, బోధనా సంబంధ కారకాలు, ఉద్వేగ సంక్షోభాల వల్ల కాకుండా కేవలం కేంద్ర నాడీ వ్యవస్థలో లోపం వల్ల లేదా మస్తిష్క దుష్కరణం వల్ల. భాషలో చదవడం, రాయడం, ఉచ్చారణ, గణిత సంబంధ ప్రక్రియల్లో మాంద్యత కానీ, అపవ్యవస్థ కానీ, విలంబిత వికాసం కానీ ఉన్న పిల్లలు, అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలు శామ్యూల్ కిర్క్ అన్నాడండి. ఇవన్నీ కూడా వీళ్ళని బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలు అనేసి
ఇన్ని రకాలుగా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. సో అన్నీ ఒకటే కాదు, మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ చెప్తున్నారు శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం కలగడానికి ప్రధానమైన కారణాలు 3. సో వైకల్యంలో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. అది 1 by 1 మీరు మళ్ళీ ఒకసారి ఎక్కడైనా షార్ట్గా రాసుకోండి. నేను చెప్పే ప్రతి టాపిక్ ఒక రఫ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసి రాసుకున్నారంటే మీకు బాగా గుర్తుంటాయి. ఒక షార్ట్ లిస్ట్ అయితే వేసుకొని పెట్టుకోండి. వైకల్యాలన్నీ మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ టైంలో పనికొస్తాయి. అభ్యసన వైకల్యం కలగడానికి ప్రధానమైన కారణాలు 3. అంగిక కారణాలు: కనిష్ట మస్తిష్క దుష్కరణం, మెదడు వెన్నుపాము నిర్మాణంలో అపసవ్యత, గ్రంథుల విషమ స్రావకం. అనువంశిక కారకాలు ఉదాహరణ టెర్నర్ సిండ్రోమ్. అండంలో ఉండవలసిన XX లైంగిక క్రోమోజోముల్లో ఒకే X క్రోమోజోమ్ మాత్రమే ఉండి ఆ అండం ద్వారా జన్మించిన శిశువుకు ఈ వ్యాధి సంభవిస్తుంది. అనువంశిక కారణాలు. సో ఇది మనకు చెప్పింది టెర్నర్ సిండ్రోమ్. పరిసర కారణాలు: డొమన్ డెలాక్టోలా అనే శాస్త్రవేత్తలు నాడీ వ్యవస్థ 6 క్రియాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తుంది అన్నారు. అవి కేంద్రీయ నాడీ వ్యవస్థ, కదలిక, భాష, చేతి నైపుణ్యం సామర్థ్యం, వినికిడి సామర్థ్యం, దృష్టి సామర్థ్యం, తర్వాత స్పర్శ సామర్థ్యం. తర్వాత అభ్యసన వైకల్యాలు రకాలు: భాషా వైకల్యాలు, డిస్ఫేసియా, ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవటంలో, అర్థవంతంగా పదాలను వ్యక్తపరచడంలో వైకల్యం. సో అభ్యసన అంటే మనం చదవడంలో వైకల్యం దోషాలు రకాలు ఏంటి అంటే భాషణ వైకల్యం, దీన్ని డిస్ఫేసియా అనేసి పిలుస్తాం. డిస్ఫేసియా అంటే ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవటంలోనూ, అర్థవంతంగా పదాలను వ్యక్తపరచడంలోనూ వైకల్యం. కారణం మస్తిష్క ఘాతాలు, మస్తిష్క రుగ్మతలు, మెదడు విషమ వికాసం. ఉదాహరణకు నత్తిగా మాట్లాడటాన్ని ఏ వైకల్యంగా చెప్తారు? డిస్ఫేసియా అనేసి చెప్పండి. తర్వాత పఠన వైకల్య, ఇక్కడ డిస్లెక్సియా. డిస్ఫేసియా అంటే నత్తిగా మాట్లాడటం. డిస్లెక్సియా అనేది పదాలను సరిగా ఉపయోగించకపోవటం. ఏదైనా విషయాన్ని మౌన పఠనం ద్వారా కానీ ఆదర్శ పఠనం ద్వారా కానీ చదివి అర్థం చేసుకోవటం. సో సరిగా ఉపయోగించలేకపోవడం, దీని అర్థం డిస్లెక్సియా అంటే. చరిత్రలో ఎడిసన్, ఐన్స్టీన్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రముఖులు చిన్న వయసులో డిస్లెక్సియా బారిన పడిన వారే. వీళ్ళంతా కూడా ప్రముఖులు. మెదడు సంబంధ లోపాలు: తక్కువ స్థాయి గ్లూకోజు, ప్రోటీన్స్ మెదడుకు సరిగా అందకపోవడం. జన్యుపరమైన కారణాలు: దృష్టి శాబ్దిక సంబంధ సమన్వయ లోపం. ఉదాహరణ పలకను కలపగా చదవడం, కూడబలుకుని చదవడం. దీన్ని మనం డిస్లెక్సియా అనేసి పిలుస్తాం. వ్రాత సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇవన్నీ కూడా మీరు ఒక సైడ్ రాసుకొని ఒకసారి చూసుకోండి. ఏదైనా విషయాన్ని చూసి కానీ చూడకుండా కానీ రాయటంలో వైకల్యం డిస్గ్రాఫియా. కారణాలు: దృష్టి చలన సమన్వయ లోపం, స్మృతి చలన సమన్వయ లోపం.
అక్షరాలను తిరగేసి రాయడం, అసంపూర్ణ పదాలు, అక్షర క్రమంలో దోషాలు, ఇవన్నీ కూడా డిస్గ్రాఫియా. తర్వాత గణితపరమైన వైకల్యాలు, డిస్కాలిక్యులియా. క్యాలిక్యులేషన్ అంటాం కదా, సో ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి గణితపరమైన వైకల్యం డిస్కాలిక్యులియా అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత గణిత సంబంధమైన అంశాలలో సాంకేతికపరమైన జ్ఞానాన్ని పొందడంలోనూ, సంఖ్యలను వ్యక్తపరచడంలోనూ, చతుర్విధ ప్రక్రియలు చేయడంలో సమస్యలు ఉండటం, దీన్ని డిస్కాలిక్యులియా అనేసి పిలుస్తారు. తర్వాత సో ఇవన్నీ కూడా మనం సరిచేయటానికి ఈ అభ్యసన లోపాలు ఉన్న వాళ్ళకి దేంట్లో అయితే ఏ రంగంలో అయితే వాళ్ళకి లోపం ఉందో కనుక్కొని దాన్ని మనము సమస్య అనేది సరిచేయాల్సి వస్తుందండి. తర్వాత ADHD, అటెన్షన్ అండ్ డెఫిసైట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, ఏకాగ్రత లోప దోషం. విద్యార్థి అతి చురుకుగా ప్రవర్తించడం వల్ల ఏకాగ్రత లోపించి ఏ విషయం పట్ల అవగాహనతో ఉండదు. తర్వాత ఆటిజం, ఇది అభ్యసన మరియు మానసిక వైకల్యం. ఇది ఆటోస్ అనే గ్రీకు భాషా పదం నుండి ఉద్భవించిన ఆటోస్ అనగా తాను, సెల్ఫ్. ఈ విద్యార్థి తరగతిలో ఇతరులను పట్టించుకోకుండా తమదైన లోకంలో వ్యవహరిస్తాడు. దీన్ని ఆటిజం అనేసి పిలుస్తారు. ఇది ఒక గ్రీకు భాషా పదం అండి. ఆటిజం అంటే ఆటోస్ అనగా సెల్ఫ్ అనేసి అర్థము. అభ్యసన లోపాలు ఉన్న పిల్లలు శాశ్వతంగా అభ్యసనానికి పనికి రాకుండా పోరు. వీరికి ఈ లోపాలు గల వారికి బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఏదైనా ఒక పనిని అన్ని రకాల జ్ఞానేంద్రియాలను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతిలో వ్యాక్ట్ పద్ధతి. సో ఈ పద్ధతిలో వ్యాక్ట్ పద్ధతి ప్రాచుర్యంలో ఉంది. వ్యాక్ట్ అంటే మనకి ఇక్కడ వి అనగా విజువల్ దృష్టికి సంబంధించింది, ఏ అనగా ఆడిటరీ వినికిడికి సంబంధించింది, కే అనగా కైనెస్థెటిక్ ఇంద్రియ నాడులకు సంబంధించింది, టీ అనగా టాక్టైల్ స్పర్శకు సంబంధించింది అనమాట. సో అందుకే దీన్ని వ్యాక్ట్ పద్ధతి అనేసి పిలుస్తారు. సో ఇది ఒకసారి వ్యాక్ట్ అనేది ఒకసారి చూసుకోండి. తర్వాత దృష్టి లోపం లేదా దృష్టి వైకల్యం కలవారు, విజువల్ డిఫికల్టీస్ ఉన్నటువంటి వాళ్ళు. మనిషి పంచేంద్రియాలలో అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియం కన్ను. మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానంలో 85% జ్ఞానం చూపు ద్వారా మాత్రమే పొందుతాడు. మనిషిలో దృష్టిలోపాన్ని 2 రకాలుగా గుర్తించారు: పూర్తి దృష్టిలోపం, పాక్షిక దృష్టిలోపం. దృష్టిలోపం గల పిల్లలు మందకొడిగా, నిర్లక్ష్యంగా ఉంటారు. మానవ శిశువుకు పుట్టుకతో పూర్తి దృష్టిలోపం ఉంటే గుర్తించడానికి 1 సంవత్సరం వయస్సు సరిపోతుంది. సో శిశువు పుట్టుకతో పూర్తి దృష్టిలోపం ఉంటే గుర్తించడానికి 1 సంవత్సరం వయసు ఉంటే సరిపోతుందన్నారు. పుట్టుకతో పాక్షిక దృష్టిలోపం ఉంటే దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించడానికి ప్రాథమిక పాఠశాల వయసు అనేది వస్తుంది అనేది మనం గుర్తించడానికి ఇక్కడ ఒక వయసు అనేది నిర్ణయించడం జరిగింది. సో పూర్తిగా దృష్టిలోపం అన్నప్పుడు మనకు 1 సంవత్సరంలో అది తెలిసిపోతుందండి. దృష్టిలోపం
జస్ట్ పాక్షికంగా దృష్టిలోపం ఉంది, కొద్దిగా కనిపిస్తుంది అంతే అన్నది ప్రాథమిక పాఠశాలలో చెప్పేటువంటి పాఠాలను ఆధారం చేసుకొని వాళ్ళు బోర్డు మీద కనిపించట్లేదు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల మనం అక్కడ పాక్షిక దృష్టిలోపాన్ని అయితే కనిపెట్టచ్చు ప్రాథమిక స్థాయిలో. తర్వాత దృష్టిలోపాలను దృష్టి స్పష్టత, దృష్టి క్షేత్రం ఆధారంగా నిర్ధారిస్తారు. దృష్టి స్పష్టత అనగా వివిధ వస్తువులను వివిధ దూరాల నుంచి చూడగలిగే సామర్థ్యం వాళ్ళకి ఎంత ఉంది అనేది అక్కడ గమనిస్తారు. ఎక్కడి నుంచి? దృష్టి క్షేత్రంలో ఇది చేస్తారు. దృష్టి క్షేత్రం అనగా ఆరోగ్యకరమైన మానవుని కళ్ళకు 180 డిగ్రీల పరిధిలోని ఏ వస్తువు అయినా దృష్టికి అగుపించడం. సో 180 డిగ్రీస్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే వ్యక్తికి కనిపించింది అంటే వాళ్ళకి దృష్టిలోపాలు ఏవి కూడా లేవు అని చెప్పచ్చు. PWD యాక్ట్ 1995 ప్రకారం అందులు అనగా 20/200 అడుగులు లేదా 6/60 గజాల దృష్టి సూచిని మించని వారు దృష్టి క్షేత్రం 20 డిగ్రీల లేదా అంతకన్నా తక్కువ ఉన్నవారు అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. డాక్టర్ హెర్మన్ వచ్చి ఇక్కడ ఈయన డచ్ శాస్త్రవేత్త, డచ్కు సంబంధించిన అతను దృష్టి లోపాలను గుర్తించుట కొరకు స్నెల్లెన్ చార్ట్ అనే పరీక్ష రకాన్ని కనిపెట్టాడు. సాధారణంగా దృష్టిలోపాన్ని గుర్తించడానికి నేత్ర వైద్యులు స్నెల్లెన్స్ చార్ట్ అనేది పరీక్షగా AIMS చార్ట్ పరీక్షగా కానీ మనకు అక్కడ అక్షరాలు చూపించడం, అవి చెప్పమనడం, ఎంత సైజులో ఉన్న వరకు వాళ్ళు చెప్పగలుగుతున్నారు లేదా అవన్నీ పరీక్షలు చేస్తారు కదండి. అదే 10 వరుసలో అక్షరాలు రాయబడి ఉంటాయి. పై వరుసలో అక్షరాల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. సో పై వరుసలో వాళ్ళు మనకు చూపిస్తారు కదా, అక్కడ మీరు ఎవరైనా ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ స్నెల్లెన్స్ చార్ట్ అనేది చూడొచ్చు. అక్కడ ఒక 10 వరుసల్లో అక్షరాలు అయితే ఉంటే ఫస్ట్ లైన్ అయితే పెద్ద అక్షరాలతో పరిమాణం అనేది పెద్దగా ఉంటుంది. క్రింది వరుసలో అక్షరాలు పరిమాణం చిన్నదిగా ఉంటుంది. క్రింది వరుసలోని అక్షరాలు గుర్తుపట్టి చదవగలిగిన వారికి దృష్టిలోపం లేదని చెప్తారు. సో అట్లా ప్రతి లైన్లో ఉన్నటువంటి అక్షరాలు చదవగలిగారు. అక్కడ 3rd లైన్లోకి వచ్చేసరికి అక్కడ చదవగలిగారు అంటే దృష్టిలోపం లేదు అని, అక్కడికి వచ్చేసరికి చదవలేకపోతున్నారు అంటే వాళ్ళకి దృష్టిలోపం ఉంది అని చెప్పి అయితే ఇక్కడ నిర్ధారిస్తున్నారు. సో ఇది మనకు చెప్పింది ఎవరు అంటే డాక్టర్ హెర్మన్ స్నెల్లెన్. సో స్నెల్లర్ ఆయన ఈ చార్ట్ తయారు చేశాడు కాబట్టి స్నెల్లెన్స్ చార్ట్ అనేసి పిలుస్తాం దీన్ని AIIMS పరీక్షగా కానీ ఉపయోగిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే చార్టులో 7 వరుసలో అక్షరాలు రాయబడి ఉన్నాయి. చార్ట్కి మనిషికి మధ్య 6 మీటర్ల దూరం ఉంటుంది. చార్టులో ప్రతి వరుస ప్రక్కన ఒక భిన్నం ఉంటుంది. భిన్నంలోని లవం విలువ ఆ హారంలోని అక్షరాల సంఖ్యను, హారం విలువ వ్యక్తికి చార్ట్కి మధ్య దూరాన్ని సూచిస్తుంది. సో ఆ డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ఎంత డిస్టెన్స్కి చదవగలుగుతున్నారు. ఒక 6 మీటర్స్ దూరంలో అయితే వ్యక్తిని కూర్చోబెట్టి అక్కడ భిన్నంలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించమని చెప్పి అయితే దాన్ని బట్టి ఆ దూరాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంట. తర్వాత అదే చార్ట్ మొదటి వరుస భిన్న 6/6గా ఉండగా చివరి వరుస భిన్న 6/6 60/6 ఫస్ట్ది చివరిది 6/6గా ఉంటుంది. అదే చార్ట్లో చివరి వరుస 6/6లోని అక్షరాలను గుర్తించి చదివిన వారికి దృష్టిలోపం లేదని భావిస్తారు. తర్వాత లూయి బ్రెయిలీ
లూయి బ్రెయిలీ అంధుల కోసం 6 చుక్కల లిపిని కనిపెట్టాడు. 6 చుక్కల లిపిని అనేది కనిపెట్టిన వ్యక్తి ఎవరు? అంధుల కోసం కనిపెట్టిన వ్యక్తి లూయి బ్రెయిలీ. ఈయన గురించి మనం చాలా లెసన్స్లో అయితే తెలుసుకొని ఉంటాం. ముందు పాఠాల్లో అయితే మనకు లూయి బ్రెయిలీ గురించి అయితే ఉండేది. ఇప్పుడైతే లేదు కాబట్టి మనకు చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈయనైతే గుర్తుపెట్టుకోండి. అంధులు అంటే లూయి బ్రెయిలీ. ఈయన నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. 6 చుక్కల లిపిని కనిపెట్టారు. తర్వాత కుర్జీ వీల్ అంధుల కొరకు ముద్రిత రూపంలో ఉన్న సమాచారాన్ని వాక్కు రూపంలోకి మార్చే రీడింగ్ మిషన్ని కనిపెట్టాడు. సో ముద్రిత రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని వాక్కు రూపంలోకి మార్చేటువంటి ఒక మిషన్ని, రీడింగ్ మిషన్ని, అంటే ఆ మిషన్ని ఆ ముద్రల పైన కనుక ఏదైతే ముద్రించారో దాని మీద ఉంచితే ఆ మిషన్ మనకు పైకి వినిపించేలాగా చదువుతుంది. అలాంటి మిషన్ని కనిపించాడు కుర్జీ వీల్ ఈయన కనిపెట్టాడు అలాంటి మిషన్. సో మనకు అలాంటి మిషన్స్ ఇప్పుడు అందుబాటులోకి భగవద్గీత చదవలేని వాళ్ళు వినడానికి ఇలాంటి మిషన్స్ని యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాంటి వాటి కోసం భగవద్గీత, హనుమత్ పారాయణం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మిషన్స్ ద్వారా అయితే వచ్చేసాయి. అవన్నీ ఆన్లైన్లో అయితే పెట్టున్నారు. సో మనకు ఇది ఎప్పుడు వచ్చింది? అప్పట్లోనే ఆయన కుర్జీవీల్ అనే అతను మనకి ఇక్కడ దీన్ని కనిపెట్టడం జరిగింది. అందుల కోసం 1784లో మొట్టమొదటిసారి సర్ వాలెంటీనా హ్యూ ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో అంధత్వ పాఠశాలను స్థాపించాడు. సో మొట్టమొదటిసారిగా అంధుల కోసం నిర్మించినటువంటి పాఠశాల ఎక్కడ నిర్మించారు అంటే ఎప్పుడు అంటే 1784. అండ్ సర్ వాలెంటీనా ఎవరు? సర్ వాలెంటీనా హ్యూ అనే అతను ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఈ పాఠశాలని స్థాపించాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కెర్బీ అనే శాస్త్రవేత్త పాక్షిక దృష్టిలోపంలో రకాలు సూచించాడు. అవి వక్రీభవన దోషాలు, హ్రస్వ దృష్టి, దూరదృష్టి. పాక్షిక దృష్టి లోపంలో వక్రీభవ దోషాలు 50%గా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ స్ట్రాబిస్మస్ మెల్లకన్ను. సో ఇక్కడ స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను, కంటి కండర నిర్మాణంలో లోపం వల్ల దాన్ని మెల్లకన్నుగా చెప్తారు. పాక్షిక దృష్టి లోపం, వక్రీభవ దోషాలు 50%గా ఉంటాయి. తర్వాత వక్రీభవ దోషాలు, హ్రస్వ దృష్టి, దూరదృష్టి. నెక్స్ట్ క్యాట్రాక్ట్, కంటి మసక. పోషకాహార లోపం వయస్సుపై పడటం వలన ఈ కంటి మసక అనేది ఏర్పడుతుంది. దీన్నే కాట్రాక్ట్ అనేసి పిలుస్తారు. తర్వాత అల్బినిజం, వర్ణాంధత్వం, రంగుల్ని ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం ఉండటం. తర్వాత రేచీకటి, తక్కువ వెలుతురుతో చూడలేకపోవటం. పాక్షిక దృష్టిలోపం కలవారి కోసం 1908లో ఇంగ్లాండ్లోని బౌండరీ లేన్ అనే ప్రదేశంలో మొదటి ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయబడింది. సో ఇక్కడ అంధుల కోసం నిర్మించినటువంటి పాఠశాల ఫ్రాన్స్లో అక్కడ నిర్మించడం జరిగింది. అది ఇది మొట్టమొదటిది అంధుల కోసం చేసింది. పాక్షిక దృష్టిలోపం కలవారి కోసం ఏర్పరిచింది 1908 ఇంగ్లాండ్లోని బౌండరీస్ లేన్ అనే ప్రదేశంలో నిర్మించారు. తర్వాత ఫాదర్ థామస్ కారల్ అనే శాస్త్రవేత్త మనుషులో దృష్టి లోపం వల్ల 2 రకాల ప్రభావాలు కలుగుతాయని చెప్పారు. ఒకటి ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ అండ్ సబ్జెక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే అంధత్వం అది
కలిగిన వ్యక్తి మీద చూపే ప్రభావం. మనిషిలో 20 రకాల నష్టాలు కలిగిస్తుంది. ఇది ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్. సబ్జెక్టివ్ ఎఫెక్ట్ వచ్చి వ్యక్తిపై ఇతరులు కలిగించే ప్రభావం సబ్జెక్టివ్ ఎఫెక్ట్. సో అంధత్వం అది కలిగిన వ్యక్తి మీద చూపే ప్రభావం ఆబ్జెక్టివ్. ఆ వ్యక్తిపై ఇతరులు కలిగించే ప్రభావాన్ని సబ్జెక్టివ్. సో ఇది ఒక్క డిఫరెన్స్ అనేది ఇది చూసుకోండి. అంటే ఇతరుల యొక్క ప్రభావం అంటే ఇక్కడ సబ్జెక్టివ్ అనేది ఎలా ఉంటే, సబ్జెక్టివ్ ఎఫెక్ట్ వల్ల అందునిపై నిర్లక్ష్యం, తిరస్కారం, అతి సంరక్షణ, ఇరుగు పొరుగు ప్రభావం, కుటుంబ సభ్యుల ప్రభావం అనేది ఉంటుంది. పాక్షిక దృష్టిలోపం గలవారికి ప్రత్యేక విద్యా ఏర్పాట్లు 4 రకాలు ఉన్నాయి. ప్రత్యేక తరగతులు, తర్వాత సహకార పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక ఉపాధ్యాయుని పర్యవేక్షణ, తర్వాత వనరుల కల్పన. ఇవన్నీ కూడా దృష్టిలోపం ఉన్న గలవారికి ప్రత్యేక విద్యా ఏర్పాట్లు అనేటివి ఉండాలి. తర్వాత సాధారణ పాఠశాలలో నల్లబల్లకు అనుబంధంగా ఆకుపచ్చ, బూడిద రంగు బోర్డులు ఏర్పాటు చేయాలి. అచ్చు పుస్తకాల్లో అక్షరాలు సైజును పెంచి ప్రతి పేజీకి 8 నుండి 24 లైన్లు ఉండేలా ముద్రించిన అచ్చు పుస్తకాలు అందించాలి. సో మీకు ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అచ్చు పుస్తకాల అక్షరాల సైజును పెంచి పేజీకి ఎన్ని లైన్లు ఉండాలని చెప్తున్నారు? 8 నుంచి 24 లైన్లు ముద్రించి ఉన్నటువంటి అచ్చు పుస్తకాలను అందించాలని చెప్పి ఇక్కడ అందులోకి మనకి ఇక్కడ బోర్డులు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత మ్యాప్లు, గ్లోబ్లు పెద్దవిగా ఉండాలి. దృష్టిలోపం గల పిల్లల విద్యా విషయక సూత్రాలు, మూర్తత్వం, తర్వాత స్వీయ కృత్యాలు, ఏకీకృత బోధన, విహారయాత్రలు. తర్వాత శ్రవణ వైకల్యం కలవారు లేదా బదిరులు. భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే శ్రవణలోపం ఉన్నవారికి బదిరులు అంటారు. భాషాభివృద్ధి అవరోధంగా నిలిచే శ్రవణలోపం ఉన్నటువంటి వారిని మనం ఇక్కడ బదిరులు, శ్రవణలోపం ఉన్నవారిని బదిరులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో బదిరులు అంటే పుట్టుకతో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వినికిడి సామర్థ్యం కోల్పోయిన భాషా సామర్థ్యం నెలకొల్పుకోలేకపోయేవారు అని చెప్పినటువంటి మనకు చెప్పింది ఎవరు అంటే వైట్ హౌస్ సమావేశంలో ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. బదిరులు అంటే పుట్టుకతో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వినికిడి సామర్థ్యం కోల్పోయిన భాషా సామర్థ్యం నెలకొల్పుకోలేకపోయారు అని చెప్పింది వైట్ హౌస్ సమావేశం. ఎవరి దైనందిన జీవిత అవసరాలకు శ్రవణ జ్ఞానం పనిచేయదో వారే బదిరులు. లేదా నిత్య జీవితంలో నెగ్గుకు రావడానికి తగినంత వినికిడి శక్తి లేనివారు బదిరులు అని కాన్సిసాడ్ కమిటీ అనేది మనకి ఇక్కడ చెప్పారు. తర్వాత తీవ్ర స్థాయి వినికిడి లోపం వల్ల కానీ వినికిడి లోపంతో పాటు శిక్షణ లేకపోవటం వల్ల కానీ లేదా రెండూ లేకపోవటం వల్ల కానీ ఎవరిలో సహజ సిద్ధంగా అలవడే భాషా వికాసాలు కుంటుపడతాయో లేదా పూర్తిగా లోపిస్తాయో వారే బదిరులు అని యునెస్కో మేధావుల కమిటీ చెప్పింది. సో మనం ఇక్కడ యునెస్కో మేధావుల కమిటీ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 1995 ప్రకారం PWD యాక్ట్ 1995 ప్రకారం బదిరులు అనగా 60 డెసిబెల్స్ లేదా అంతకన్నా ఎక్కువ వినికిడి నష్టస్థాయి కలవారు అని అర్థం. తర్వాత బదిరుల వర్గీకరణ. సో మనకి ఇందాక వైకల్యం ఉన్నవారు అవన్నీ చూసాము. ఇదంతా కూడా మనకు శ్రవణానికి సంబంధించింది. వినికిడి లోపం ఉన్నవారికి
సంబంధించింది గుర్తుంచుకోండి. బదిరుల వర్గీకరణ. హెల్మర్ మైకెల్ బస్ట్ ప్రకారం వినికిడి లోపం 2 రకాలు, ఎక్స్పోజినస్ అండ్ ఎండోజినస్. సో బదిరుల వర్గీకరణని 2 రకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇక్కడ బదిరులు అంటే శ్రవణం. ఇక్కడ మనకు చెప్పింది ఎవరు, 2 రకాలుగా విభజించింది హెల్మర్, మైకెల్ బస్ట్. సో బస్ట్ అని అవడం సౌండ్కి సంబంధించిన శ్రవణం. అట్లా దీనికి ఇది గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. ఎక్స్పోజినస్ వంశపారంపర్యం కానీ ఇతర శ్రవణ లోపం. ఎండోజీనస్ ఎక్సోజీనస్ వచ్చి వంశపారంపర్యం కానీ ఇతర శ్రవణ లోపాలు. ఎండోజీనస్ వచ్చి వంశపారంపర్యం వల్ల కానీ వినికిడి లోపం. తర్వాత వైద్యపరమైన వర్గీకరణ. సెన్సరీ న్యూరల్ ఎఫెక్ట్, లోపలి చెవి నిర్మాణంలో లోపం. కండక్టివిటీ, బాహ్య చెవి కానీ మధ్య చెవి నిర్మాణంలో లోపం. సెంట్రల్ డిఫెన్స్, మిశ్రమ వినికిడి లోపం. లోపలి మధ్య బయట చెవులలో లోపాలు. వినికిడి స్థాయిని బట్టి వినికిడి లోప వర్గీకరణ. శబ్ద పరిమాణాన్ని డెసిబెల్స్లో కొలుస్తారు. సో మనకి ఇది చాలా చిన్న బిట్ అండి, కానీ ఇంతకుముందు అయితే ఈ క్వశ్చన్ ఎక్కువగా క్వశ్చన్ పేపర్లో మనం చూసేవాళ్ళం. శబ్ద పరిమాణాన్ని దేంతో కొలుస్తారు? డెసిబెల్స్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడున్న పట్టిక, ఇక్కడున్న టేబుల్ ఏదైతే ఉందో వినికిడి స్థాయి, వినికిడి లోప రకం సమస్యలు, ఆ డెసిబెల్స్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి లోపం ఏంటో ఈ టేబుల్ ద్వారా మీరు ఎక్కడైతే గుర్తుంచుకోండి. వీటిల్లో నుంచి మీకు ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అయితే ఇచ్చారు, అందుకే మీకు ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నాను. 10 to 25 డెసిబెల్స్ వినికిడి స్థాయి, నష్టస్థాయి ఉన్నవాళ్ళు సామాన్య వినికిడి లోపం. అంటే 10 నుంచి ఒక 25 డెసిబెల్స్ మాత్రమే వాళ్ళకి వినిపించట్లేదు, మిగతా డెసిబెల్స్ వినిపిస్తుంది. 60 డెసిబెల్స్ యావరేజ్ అని మనకు తెలుసు. సో దాంట్లో ఒక 10 to 25 డెసిబెల్స్ స్థాయి అనేది తక్కువ ఉంది వాళ్ళకి, అంటే అది సామాన్య వినికిడి లోపం. ఇప్పుడు వినడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వినడంలో ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత 26 to 40 డెసిబెల్స్ కొద్దిపాటి తక్కువ. గుసగుసలు అనేటివి వినలేరు. గుసగుసలు వినలేని వారి డెసిబెల్స్ నష్టస్థాయి ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు 26 to 40 డెసిబెల్స్ అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కొద్దిపాటి అంటున్నాం, సామాన్యం వచ్చి 10 to 25 యావరేజ్. గుసగుసలు ఆడేది వినపడలేదు అంటే 26-40 డెసిబెల్స్. 41 to 55 డెసిబెల్స్ మిత, మామూలుగా సంభాషణ వినలేరు, జనరల్ సంభాషణ అయితే వినలేరు అని. తర్వాత 55 to 70 డెసిబెల్స్ మిత తీవ్ర, అంటే బిగ్గర సంభాషణ కూడా వినలేరు అనమాట వీళ్ళు. 70 to 90 డెసిబెల్స్ తీవ్ర పెద్ద పెద్ద కేకలు కూడా వినలేరు. 90 డెసిబెల్స్ పైన అంటే అతి తీవ్రత, ఎటువంటి శబ్దాలు వినలేని వారి వినికిడి నష్టస్థాయి ఎంత అంటే 90 to 90 డెసిబెల్స్ అనేసి ఇక్కడ మనము అతి తీవ్రత వినికిడి లోప రకం అనేసి మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో మీరు ఇది జస్ట్ మీరు ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోలేరు. సో నా సజెషన్ ఏంటంటే డిఎస్సికి మనకి ఇంకా June 6th నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. June 6th to July 6th వరకు జరుగుతాయి. ఈ ప్రిపరేషన్ అనేది ఇంకా ఈ 6th లోపల మీకు ఉన్న టైం చాలా తక్కువ. మీరు ఇప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తే మీకు టైం సరిపోదు. సో మనకు ఒక్కొక్క టాపిక్
1 అవర్ 1.5 అవర్, లేదు పెద్ద చాప్టర్ అయితే 3 అవర్, ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. టోటల్ విద్యా దృక్పథాలు మొత్తం కూడా మనకి ఈడ 5 to 6 7 అవర్స్. అంటే ఒక రోజు మీరు ఒక సబ్జెక్ట్కి కేటాయిస్తే జస్ట్ సింపుల్ చిన్న చిన్న ఇక్కడ చెప్పేటువంటివి పక్కన నోట్ చేసుకోండి చాలు. మనము లెసన్ చెప్పేటప్పుడు ఒక రఫ్ నోట్స్ అనేది యూస్ చేస్తాం, రఫ్ వర్క్, ఫాలో వర్క్ అనమాట. దాన్ని మీరు ఇక్కడ ఫాలో చేసుకుంటే కూడా చాలు. తర్వాత వినికిడి లోపం కలవారిని గుర్తించడానికి ఆడియోమెట్రీ పరీక్ష, శుద్ధ ధ్వని శ్రవణ యంత్రం 5 సంవత్సరాలు దాటిన వారికి ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాల వారికి శుద్ధ ధ్వని శ్రవణ యంత్రం ఉపయోగిస్తారు వినికిడి లోపాన్ని కనుక్కోవడానికి అంటే అది 5 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇదంతా అయితే మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత శల్యలోపం చలన వైకల్యం కలవారు, సో మీకు ముందే చెప్పాను. టోటల్గా మీకు ఇక్కడ 3rd యూనిట్టే మీకు 3 పార్ట్స్గా పెట్టాల్సి వస్తుంది వీడియోస్ అనేది చెప్పాను ఆల్రెడీ. పార్ట్ 1 అయితే అప్లోడ్ చేయడం జరిగింది, పార్ట్ 2 ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాము. సో పార్ట్ 3లో మిగిలిన విషయాలు అయితే చర్చించుకుందామండి. సో చలన వైకల్యం కలగడానికి కారణాలు, చలన వైకల్యం, సో మనం ఇందాక దృష్టి గురించి అయితే, శ్రవణం అయితే మనం ఇందాక చెప్పుకున్నామండి అవన్నీ. సో నెక్స్ట్ వచ్చేది శల్యలోపం వచ్చి చలన వైకల్యం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. డిఎస్సి ఆస్పిరెంట్స్కి అని చెప్పనంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కమెంట్ బాక్స్లో ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీరు లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనేది నా వీడియోకి నాకు లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారానే తెలుస్తుందండి. సో ఏదన్నా లోపాలు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, కమెంట్ బాక్స్లో చెప్పండి, పర్వాలేదు, నేను అది రెక్టిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 వీడియో అయితే నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.